ఈ కప్పు మా పెద్ద కోడలు ఝాన్సీ ఇచ్చిందండి. ఈ కప్పు ప్రత్యేకత స్పెషల్ ఏమిటంటే, ఇక్కడ ఉన్న చూడండి, ఈ అబ్బాయి మా పెద్ద కుమారుడు యుగంధర్. తను నేషనల్ ఇంటర్నేషనల్ ఫోటోగ్రఫీలో ఎన్నో అవార్డ్స్ పొందిన గోల్డ్ మెడలిస్ట్. అలాగే ఈ ఎందరో విద్యార్థుల్ని తీర్చిదిద్దిన గొప్ప వ్యక్తి. ఇది ఫోటోగ్రఫీలో వాళ్ళు ఎంతో వాళ్ళ ఫోటోగ్రఫీ వృత్తిలో స్థిరపడి బాగున్నారు. అలాగే ఈ అబ్బాయి యుగంధర్ అండి, మా పెద్ద అబ్బాయి. అలాగే రెండో వైపు కప్పు వెనుక ఈ అబ్బాయి మా చిన్నబ్బాయి విఠల్ కుమార్. తను కూడా నేషనల్ తైక్వాండోలో నేషనల్ మెడల్స్ ఎన్నో సాధించిన గొప్ప వ్యక్తి. తర్వాత ఎందరో విద్యార్థులను తీర్చిదిద్ది నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకొచ్చి ఎంతో గొప్పగా విద్యార్థులను తీర్చిదిద్దిన. ఈ మా ఇద్దరి కొడుకులు ఈ కప్పు మీద మా పెద్ద అబ్బాయి యుగంధర్, ఇలాగే ఈ చిన్న అబ్బాయి విఠల్ కుమార్ ఉండటం నిజంగా తల్లిగా నాకు ఎంతో సంతోషంగా ఉన్నదండి. ఇదే కాదండి, ఈ వండరే కాదు, ఇంకోటి కూడా అపురూపమైన ఆశ్చర్యకరమైన విషయం ఉన్నది. అదేమిటంటే, ఇద్దరు వ్యక్తులు వేరు వృత్తులలో ఉన్నప్పుడు వేరే వ్యక్తి ఆ ఇద్దరి దగ్గర శిష్యరికం చేయటం అంటే అది అపురూపమైనది, ఆశ్చర్యకరమైనది, వండర్ కదా. ఎలాగంటే, మా ఈ అబ్బాయి చిన్నబ్బాయి కర్నూలులో ఉన్నప్పుడు, అదే తైక్వాండో కోచ్గా కర్నూలులో వర్క్ చేస్తున్నప్పుడు ఒక అబ్బాయి వచ్చాడు. ఎవరు? ఫిరోజ్ అనే కుర్రవాడు వచ్చాడు. వచ్చి తన దగ్గర కొన్ని సంవత్సరాలు శిక్షణ పొందాడు. అప్పుడు ఈ మంచిగా తయారు చేస్తాడు కదండి మా విఠల్ చిన్న అబ్బాయి. అట్లా కూడా తను అక్కడ అబ్బాయికి శిక్షణ ఇచ్చాడు. ఎన్నో నేషనల్ ఇంటర్నేషనల్గా ఎందరినో విద్యార్థులను తయారు చేసిన వ్యక్తి. అలాగే అనంతపురంలో మా పెద్ద అబ్బాయి యుగంధర్ ఇది క్లాసులు నిర్వహిస్తున్నాడు. ఏది? ఫోటోగ్రఫీ క్లాసులు. అప్పుడు ఈ అదే ఫిరోజు యుగంధర్ మా పెద్ద అబ్బాయి దగ్గరికి శిక్షణ కోసం వచ్చాడు, జీవన మనుగడ కోసం వచ్చాడు, తీర్చిదిద్దుకోవడానికి. వచ్చినప్పుడు ఆ అబ్బాయి ఆశ్చర్యపోయాడట. ఏమని? ఇదేంటి విఠల్ సార్ లాగే ఉన్నాయి యుగంధర్ సారు మాటలు కూడా అని ఆశ్చర్యంగా జిజ్ఞాసతో అతను అసలు ఏంటో చూద్దామని అతను ఫేస్బుక్లో వాటిల్లో ఎతికాడంటండి. ఎతికేటప్పటికి ఆ అబ్బాయికి ఆశ్చర్యం వేసిందంట. ఏమని? ఇద్దరు ఓన్ బ్రదర్స్, సొంత అన్నదమ్ములు అని ఆశ్చర్యం వేసి, అప్పుడు ఒకరోజు ఈ కప్పుని తయారు చేసి మా పెద్ద అబ్బాయికి ఆశ్చర్యం పరిచేటట్టు ప్రజెంటేషన్ చేశారంట. ఏది? ఫిరోజ్ అనే కుర్రవాడు. అప్పుడు ఈ ఫిరోజ్ అనే కుర్రవాడు తయారు చేసి ఇచ్చాడు కదండి. ఈ కప్పుని ఇంత అందంగా, ఇంత అపురూపంగా, ఫిగర్స్ చాలా నీట్గా తయారు చేసిన వారికి కృతజ్ఞతలండి. అలాగే ఫిరోజు భవిష్యత్తు చాలా గొప్పగా ఉండాలని ప్రేమతో మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ప్రేమతో మీ కోటేశ్వరమ్మ. జై హింద్.